జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై మోస్కరు కాల్పులు దేశవ్యాప్తంగా భయాందోళన రేకెత్తించింది. ఒక నవల్ అధికారితో పాటు 27 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. వీరిలో 2 తెలుగువారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే విశాఖవాసి చంద్రమౌళి ఎన్సీఐలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 3 ఏళ్లుగా విశాఖ బీచ్ రోడ్లోని పాండురంగాపురంలో జేఈ ఎంకరేజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 5లో భార్య నాగమణితో కలిసి ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు నిహారిక, అనిమిత్ర. ఇద్దరికీ వివాహమై అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల ఒక అమ్మాయి విశాఖ వచ్చారు. 15వ తేదీన తిరిగి అమెరికా వెళ్లేందుకు ఆమెను చెన్నైలో విమానం కూడా ఎక్కించారు. ఆ వెంటనే చంద్రమౌళి, ఆయన భార్య నాగమణి, మరో 2 మిత్రుల కుటుంబాలు అప్పన్న, శశికుమారి, రెడ్డి శశిధర్, సుమిత్రా దేవిలతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కానీ చంద్రమౌళికి అదే ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయారు. ఈ నెల 18వ తేదీ కల్లా 6 కాశ్మీర్ చేరుకొని శ్రీనగర్లో ఉంటూ రోజుకో ప్రాంతం పర్యటిస్తున్నారు. ఈ నెల 22 మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్కు కారులో వెళ్లారు. అక్కడి నుంచి గుర్రాలపై బైసరన్కు 1 గంట సమయంలో చేరుకున్నారు. ఆ వెంటనే చంద్రమౌళి వాష్రూమ్కు వెళ్లారు. బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. గుండె సమస్య ఉన్న చంద్రమౌళి పక్కనే ఉన్న రక్షణ కంచె దాటుకొని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముష్కరులు వెంటాడారు. చంపొద్దని వేడుకున్నా వదలలేదు. కాల్పులు జరిపి హతమార్చారు. మిగిలిన 5 పొదల చాటును దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. కళ్ళ ముందు జరిగిన ఆ నరమేధాన్ని చూసి వారంతా వణికిపోయారు. భవిష్యత్తులో ఎప్పుడూ అలాంటి దారుణ ఘటన తమకు ఎదురు కాకూడదని, దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమశెట్టి మధుసూదన్ రావు. వీరిది నిరుపేద కుటుంబం. మధుసూదన్ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి బస్టాండ్లో అరటి పండ్లు, టెంకాయలు వ్యాపారం చేస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు. తరువాత మధుసూదన్ రావు పుట్టారు. స్తోమత లేకున్నా కష్టపడి చదివించారు. అన్ని తరగతుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. IBM కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరారు. వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్న మధుసూదన్ అక్కడ సొంతింటిని కూడా కట్టుకున్నారు. వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండుతాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. కానీ ఇంతలోనే వారి జీవితాలను విధి ఆటలాడింది. ఊహించని విధంగా వారి ఆనందాన్ని తీసుకెళ్లిపోయింది. వేసవి విడిది కోసం మధుసూదన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమార్తె మేధు, కుమారుడు దత్తుతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్ రావు బలయ్యారు. తమ కుమారుడు మృతి చెందడన్న విషయం తెలియని ఆ తండ్రి బుధవారం ఉదయం కూడా అరటిపళ్ళ బండి వద్ద ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడే కుమారుడు మంగళవారం చేయకపోవడంతో ఎలా ఉన్నాడో కలత చెందారు. చివరికి కుమారుడు మృతి చెందాయన్న కబురు అందడంతో కుప్పకూలిపోయారు. తమ జీవితాల్లో వెలుగులు తెచ్చిన బిడ్డ ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. భగవంతుడిగా పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని గుండెలు బాదుకున్నారు.